వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ రిజల్ట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. చాలామందికి ర్యాంక్స్ రావడం జరిగింది. అయితే 50,000 మంది పైగా స్టూడెంట్స్కి నిన్న ర్యాంక్స్ రిలీజ్ చేయలేదు. వాళ్ళ స్టూడెంట్స్లో వాళ్ళ ర్యాంక్స్ గల్లంతైంది. చాలామందికి ర్యాంక్స్ విత్ హెల్డ్ అని డిఫరెంట్ స్టేటస్లు అయితే వచ్చాయి. సో అసలు వాళ్ళకి ఎందుకు ఆ ర్యాంక్స్ విత్ హెల్డ్ అనో లేకపోతే ర్యాంక్స్ రాకపోవడానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా కవర్ చేయబడుతుంది. అలాగే మీరు ఒకసారి ర్యాంక్స్ చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి మీకు ఇక్కడ కాలేజ్ ప్రిడిక్టర్ అని చెప్పి ఉంటుంది. ఏపీ ఎంసెట్ కాలేజ్ ప్రిడిక్టర్, ఏపీ ఎంసెట్ మాక్ కౌన్సిలింగ్, లేకపోతే ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఎస్టిమేటర్. ఈ లింక్స్లో ఏ లింక్స్ పైన క్లిక్ చేసినా కూడా మీకు ఏ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది మీకు వచ్చిన ర్యాంక్ ద్వారా అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఫైన్ స్టూడెంట్స్, సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే అసలు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ యూజర్స్కి అందరికి కూడా కౌన్సిలింగ్ గురించి డేట్స్ ఎప్పుడు వస్తాయి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, ఎలా మీరు కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటే మీకు టాప్ కాలేజెస్లో సీట్ వస్తుంది అనే దానిపైన చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని టెలిగ్రామ్ ఛానల్లో నేను షేర్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇట్లాంటివి ఏదన్నా వీడియోస్ ఆర్ఎల్స్ డాక్యుమెంట్స్ మీకు అప్లోడ్ చేసినప్పుడు నేను ఒక నోటిఫికేషన్ పుష్ చేస్తాను త్రూ యాప్ ద్వారా. ఆ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో కాబట్టి ఆ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్కి సంబంధించి మీకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏపీ ఎంసెట్లో ఖచ్చితంగా మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ని తీసుకొని ఆ ఇంటర్మీడియట్ మార్క్స్లో నుంచి వెయిటేజ్ ప్లస్ ఏపీ ఎంసెట్లో ఉన్న మార్క్స్ వెయిటేజ్ రెండింటిని కలిపి మీకు ఒక ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. 25%, 75% వెయిటేజ్ తీసుకుంటారు. ఆ రకంగా డిక్లరేషన్ ఇవ్వండి అంటే బోర్డు నుంచి వీళ్ళకి ఎంసెట్ వాళ్ళకి మార్కులు అందని కారణంగా పర్టికులర్గా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ యాజ్ వెల్ as సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ బోర్డ్ మిగతా బోర్డ్స్ నుంచి వీళ్ళకి మార్కులు అందని కారణంగా మిమ్మల్ని డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పి కోరారు తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్ని, తెలంగాణ నుంచి రాసిన స్టూడెంట్స్ని యాజ్ వెల్ as సిబిఎస్ఈ స్టూడెంట్స్ అందరినీ. చాలామందికి ఈ విషయం తెలియదు, తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది లాస్ట్ డేట్ అయిపోయి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ర్యాంకులు ఆపేశారు. సో దాని గురించి వెరీ క్లియర్గా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, టోటల్గా 195,000 మంది ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు రాస్తే దాంట్లో 166,000 మందికి మాత్రమే ర్యాంకులు ఇచ్చారు. దీనికి కారణం ఏంటంటే ఇంటర్మీడియట్ మార్కులు అందని కారణంగా. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఒక 38,000 మెంబర్స్ ఫర్ ఎంపీసీకి ర్యాంకులు ఆపేయటం జరిగింది. అదేవిధంగా బైపీసీ చెక్ చేసుకుంటే మనము 70,000 మంది 70,352 మంది మొత్తం బైపీసీ వాళ్ళు రాస్తే దాంట్లో 56,000 మందికి ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 14,000 మెంబర్స్, ఇక్కడ అదొక 38,000 అంటే ఆల్మోస్ట్ ఒక 50,000 మెంబర్స్కి ర్యాంకులు ఇవ్వలేదు అని వెరీ క్లియర్గా వాళ్ళే నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో దీనికి ముఖ్య కారణం ఎవరు కూడా డిక్లరేషన్లో ప్రాపర్గా వాళ్ళ ర్యాంకులు ఇవ్వలేదు అని. సో ఇప్పుడు ఈ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, ఈ స్టూడెంట్స్ మళ్ళీ వీళ్ళకి ర్యాంకులు ఇస్తారా అంటే ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇదే రకంగా జరిగింది. సో మళ్ళీ ర్యాంకులు వీళ్ళకి రిలీజ్ చేయటము, కౌన్సిలింగ్ ముందర మళ్ళీ డిక్లరేషన్ ఇవ్వమని అడగటము ఇవి కూడా జరిగిందనమాట. సో టోటల్గా మనకు 195,000 ప్లస్ ఒక 70,000 2,65,000 మంది అర్హత సాధించారు ఎంసెట్కి. సో రాసిన వాళ్ళు మొత్తం చూస్తే మనము ఇక్కడ చూస్తే 170,000 మంది ఏమో అమ్మాయిలు ఉన్నారు, అంటే 169,000 మంది ఏమో అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయిలు ఉన్నారు. మొత్తం కలిపి 3,39,000 మంది రాస్తున్నారు. సో టోటల్గా అర్హత సాధించిన వాళ్ళు మాత్రం మనకు ఇక్కడ చూస్తే 195 ప్లస్ 70 అంటే 2,65,000 మంది, ఆల్మోస్ట్ 60,000 మంది అర్హత సాధించలేదు. ఈ అర్హత సాధించిన వాటిల్లో కూడా ఇంటర్మీడియట్ మార్కులు ఇవ్వని కారణంగా వీళ్ళకి ర్యాంకులు అయితే ఆపేయటం జరిగింది. సో కాబట్టి వీళ్ళకి ర్యాంకులు మళ్ళీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. డిక్లరేషన్ కోసం అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈసారి అయితే మిస్ అవ్వకండి. లేదు ఈ ప్రక్రియ మార్చి వేరే ప్రక్రియ ఏమైనా ఇస్తారేమో చూద్దాము. ఇలాంటిది ఏ ఇన్ఫర్మేషన్ అప్డేట్ వచ్చినా. అలాగే ఇన్ కేస్ ఒకవేళ స్టూడెంట్స్కి ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికైతే ర్యాంక్స్ ఇవ్వలేదో ఆల్రెడీ ర్యాంక్స్ ఇచ్చిన స్టూడెంట్స్కి రేపు ఫ్యూచర్లో ర్యాంకులు మారుతాయా అంటే మారే ఛాన్సులు కూడా కనబడుతున్నాయి. వీళ్ళకి ఎవరికైతే డిక్లరేషన్ మళ్ళీ కొత్తగా ఇచ్చారంటే ఈ స్టూడెంట్స్ మాత్రము, సో ఆ స్టూడెంట్స్ డిక్లరేషన్ మార్కులు కన్సిడర్ చేస్తే ర్యాంక్ ప్రాసెస్లో ఖచ్చితంగా పైకి కిందకి అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీన్ని ఏ రకంగా వీళ్ళు హ్యాండిల్ చేస్తారు అనే దానిపైన అయితే ఇప్పటిదాకా స్పష్టత లేదు. మళ్ళీ డిక్లరేషన్ అడిగి మళ్ళీ వాళ్ళకి ర్యాంక్స్ ఇస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఎవరైతే శ్రీశాంత్ రెడ్డికి ఆయనకన్నా ఎక్కువ ఎవరైనా వచ్చుంటే మళ్ళీ అప్పుడు ఆయనకి ఫస్ట్ ర్యాంక్ మిస్ అయిపోతుంది. సో ఆ రకంగా డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్గా ర్యాంకులు మారే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు మీరు వచ్చిన ర్యాంకుల్ని ఫైనల్ అవుతుంది అని మాత్రం మనము అనుకోవడానికి అయితే లేదు. వీళ్ళు కూడా ఎక్కడ కూడా మనకు దానిపైన క్లారిటీ అయితే ఇప్పటిదాకా అయితే ఇవ్వలేదు ఏపీ ఎంసెట్ బోర్డ్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.